నా ముందే జరిగిన ఒక నిజమైన కథ చెప్తాను వినండి. ఒక 25-26 సంవత్సరాలు ఉన్న యువకుడు ఒక హోటల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. పక్కనే కూర్చున్న ఒక పెద్దాయన ఏం మాట్లాడుతున్నాడు అని చాలా క్యూరియస్ గా వింటున్నాడు. ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు: మీ షాప్ లో పనిచేయడానికి ఒక అబ్బాయి అవసరం ఉంది అని తెలిసింది, నేను చేస్తాను సార్, నాకు జాబ్ ఇవ్వండి అని అంటాడు. అప్పుడు అవతలి వ్యక్తి అంటాడు: అయ్యో బాబు, నా దగ్గర ఆల్రెడీ ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు, వారం రోజులైంది, చాలా బాగా పనిచేస్తున్నాడు అని. అప్పుడు ఈ అబ్బాయి: అయ్యో సార్, ఎలా అయినా నాకు ఈ పని ఇప్పించండి సార్, కావాలంటే అతనికి ఇచ్చే జీతంలో సగం ఇచ్చినా పర్వాలేదు, నేను చేస్తానని అంటాడు. కానీ అవతల వ్యక్తి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న పక్కన పెద్ద ఆయన: బాబు, నీ పాజిటివ్నెస్, నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది, నాకు తెలిసిన వారి షాప్ లో పని ఉంది, చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు అబ్బాయి: లేదు సార్, నేను చెయ్యనని అంటాడు. అదేంటి బాబు, ఇందాక తనతో అంత దీనంగా బాధతో పని కావాలని అడిగావు, నువ్వు చెప్తేనేమో చెయ్యని అంటున్నావు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు అంటాడు: తన దగ్గర పనిలో చేరిన అబ్బాయి నేనే అని, నేను నా పని గురించి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాను అని అంటాడు. అనగానే పెద్దయిన ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎంత బాగుందో కదా. ఆ అబ్బాయిని తన యజమాని రీప్లేస్ చెయ్యడం ఇష్టం లేదు అంటే ఈ అబ్బాయి తను పనిచేసే దగ్గర ఎంత స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యాడో చూడండి. గ్రేట్ కదా. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.